ఎవ్రీవన్, నమస్తే. ఒక సంచలనం గురించి మాట్లాడితే అందరూ ఆశ్చర్యంతో మాట్లాడతారు, అద్భుతంతో మాట్లాడతారు. మరి అలాంటి ఆ సంచలనమే స్వయంగా మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అందుకే లెజెండ్ ఫ్యామిలీతో మీ ముందుకు వచ్చాం. సంచలనాలతో కొత్త రికార్డులని సృష్టిస్తున్నటువంటి లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. అండ్ ఈ సంచలనాలకి సృష్టికర్త, మూల రూపకర్త బోయపాటి శ్రీను గారు కూడా మనతోనే. ఏంటి చలపతిరావు గారు మనతో ఉన్నారు. నువ్వు ఆపో. ఏం సార్ బాలే ఏంటి అంత విషాదంగా ఉన్నావు? నారి నారి నడుము నా పేటెంట్ రైట్స్. అవును, ఇక్కడేమో రివర్స్ అయింది. అంత నారి మురారి మురారి నడుమ నారి అయింది. ఉన్న నారులు అందరూ అంత దూరంగా అయిపోయారు. తెలుసు ఇప్పుడు సినిమాలో బాగా రెచ్చిపోయారు. కూర్చోండి. మమ్మల్ని సినిమాలో చాలా ముద్దుగా చూసుకున్నారు బాలకృష్ణ గారు. ఇక్కడ కూడా అలాగే చూసుకుంటారు కదా బావా? తప్పకుండా. హలో ప్రోగ్రామ్ ఇక్కడ నేను ఒక యాంకర్ వెరీ గుడ్. మంచి ఆనందంగా అందాల భామ సోనల్ చౌహాన్ మనతో ఉంది. ఇక్కడేమో 6 మరదళ్ళు ఉన్నారు. లెజెండ్ కి రైట్ హ్యాండ్ రాఘవయ్య గారు, చలపతిరావు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు. నమస్తే. బాలయ్య గారు ఒక సంచలనానికి నాంది పలికారు. ఒక హీరోయిజం కి, ఒక పాత్రలోని ఒక ధీరత్వానికి, గంభీరత్వానికి ప్రతీకగా నిలిచారు. అది కాక కొంటిగా అల్లరిగా కూడా ఉన్నారు. ఒక ఫ్యామిలీ వాల్యూస్ కూడా చెప్పారు. లెజెండ్ లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ, అరే ఈ రోజుల్లో కూడా ఇంత అందమైన ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటుందా అనిపించేలా చేశారు. మీకు ఎలా అనిపించింది కుటుంబంతో వర్క్ చేస్తున్నాం? అంటే వసుధైక కుటుంబం అంటే ఇలా ఉండాలి అని డైరెక్టర్ గారు బోయపాటి శ్రీను గారు ఎంతో చక్కగా అన్ని విశ్లేషించి, చక్కగా అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఉత్సాహంగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు చెబుతున్నావు గాని బాలయ్య, ఇవన్నీ మా పెద్ద ఆయన ఎప్పుడో తీశాడు. నా నోటి మాట దొంగలించావయ్యా, అదే చెప్తా అనుకుంటున్నా. నువ్వు కానీ అందరూ కలిసి ఉండాలి. నా కళ్ళ చుట్టూ అమ్మాయిలంతా మరదళ్ళు, బామ్మరదులు ఉండాలి. అది ఇప్పుడు మన సీన్ తీశాడు. తండ్రిగా నేను ఆయన గురించి కాదు, ఆయన చాలా నేర్చుకున్నాను. ఆయన నాకు ఒక తండ్రిగానే కాకుండా ఒక గురువుగా, ఒక దైవంగా, అన్నిట్లో ఆయన నాకు స్ఫూర్తి. ఇంతవన్నీ లెజెండ్. కాకపోతే నీకు నువ్వు పిల్ల లెజెండ్వి. ఇప్పుడు మాకు ఆయన స్ఫూర్తి సార్. చెప్పు. ఈ లెజెండ్ స్ఫూర్తి మాకు, మీకు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఏం చేస్తున్నావు చెప్పు. స్పూన్ తో తింటామండి. స్పూన్ తో తింటావా? అవును. బాధ పెట్టకుండా, నన్ను బాధ పెట్టకుండా స్పూన్ తో తింటా. బోయపాటి శ్రీని గారు, నిజంగా మిమ్మల్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే, లెజెండ్ అనే ఒక సినిమా, ఒక కాన్సెప్ట్ ని ఈ రకంగా కన్సీవ్ చేయడం, సింహ అనే ఒక కాంబినేషన్ తర్వాత మళ్ళీ బాలయ్యని మీరు ఎలా చూపిస్తారా అని జనం వెయిట్ చేస్తున్న తరుణంలో ఆయనలో రకరకాల షేడ్స్ ఫైనల్లీ ఇంకేం చెప్పలే లెజెండ్ గా చూపించారు. అండ్ యంగ్స్టర్స్ అండి ఎంత అద్భుతంగా లైక్ చేస్తున్నారు. ఫేస్బుక్ లో స్టేటస్ లో నింపేశారు అంత యంగ్స్టర్స్. అసలు కాదు, నేను ఫస్ట్ టైం అంటే నేను 8-9 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాను. ఎన్నిసార్లు మల్టీప్లెక్స్ కి వెళ్ళినా చాలా కామ్ గా, అంటే ఇలా సినిమా చూస్తున్నాము అంతే. అసలు సినిమా ఇంట్లో చూసిన ఫీలింగ్ ఉండేది. బట్ ఫస్ట్ టైం జాన్సక్క నేను టచ్ షూట్ చెప్తున్నాను, గోల అరుపులు, కేకులు. మామూలు థియేటర్లు చూస్తే ఎంత ఎలా ఉంటుందో అంత గోల్ నేను చూసాను. నేను 8:30 షో చూసాను. దాని తర్వాత మళ్ళీ వేరే మల్టీప్లెక్స్ లో నైట్ 10 o'clock 10:30 షో చూసాను. అసలు ఎక్కడ జైపాలయ్య జయపాలయ్య అసలు డైలాగ్స్ వినలేదు. మామూలు థియేటర్లో మనం ఫస్ట్ టైం చూస్తే ఎలా విజిల్స్, గోల, పేపర్లు, అరుపులు. ఫస్ట్ టైం చూసి ఇంత ఇలాంటి సినిమాలో నేను చేశాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవీకేకి నేను వెళ్ళా, 60% లేడీస్ ఉన్నారు. లేడీస్ అని కాదు, టోటల్ ఫ్యామిలీతో కూర్చొని చూస్తున్న ఒక ఎంటర్టైన్మెంట్ ప్లస్. మంచి ఆకల్లో ఉన్నారు జనం. సినిమా లేదు, సినిమా ఇలా ఒక మంచి సినిమా, అన్ని కోణాల నుంచి, అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ కి, అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్న మంచి ఆకల్లో ఉన్నప్పుడు ఒక సినిమాని ఒక కేటగిరీ అంటే ఇది యూత్ సినిమా, ఇది పెద్దవాళ్ళ సినిమా అంటారు. బట్ మన సినిమా అంటే మన సినిమా అని కాదు. ఈ లెజెండ్ ఏదైతే ఉందో అందరికీ నచ్చింది. ఎవరు నోటి విన్నా ఫస్ట్ బాగాలేదన్న మాట లేదు, సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అన్న మాట విన్నాను నేనైతే ఫస్ట్ టైం. అందరికంటే ఎక్కువ ఆనందం ఎవరిదో తెలుసా? ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ తో ఇంట్రొడ్యూస్ అవుతుంది ఈ పిల్లది. నిజంగా పిల్ల జాతకురాలు. బాలయ్యతో ఫస్ట్ టైం ఎంత పేరు రావటం. డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్ మెలోడీస్ కొడితే ఎంత అందంగా కొట్టగలరో మనకు తెలుసు. కానీ బాలయ్య బాబు మీద ఇలాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయం. మీ ఇద్దరు కాంబినేషన్ లో మీరు ఇచ్చారు. ఒక ఛాలెంజ్ చేశానండి దేవితో సరదాగా. అంటే యాక్చువల్లీ తన నా ఫ్రెండ్ లా ఉంటాడు, బ్రదర్ లా ఉంటాడు. అంటే భలే రెస్పెక్ట్, చాలా ఇదిగా ఉంటాను నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా బాగా చేసి వినిపించి, దేవి భయ్యా నువ్వు కొట్టు,
దాన్ని నేను కొడతా. కొట్టింది దాన్ని నువ్వు నేను ఎంత కొడతా. కొడతావో కొట్టు, బస్తీ మే సవాల్, దాన్ని నేను కొడతా అని చెప్పాను. నువ్వు మెలోడీ ఇస్తావా, మెలోడీ కన్నా దానికన్నా అద్భుతంగా చేసి చూపిస్తా. విజువల్స్ చూసిన తర్వాత థియేటర్లో నన్ను ఎత్తుకొని తిప్పాడు, ఇంత ఉంటాడు, ఎత్తుకొని తిప్పితే అంటే అసలు మొత్తం థియేటర్ టెక్నీషియన్స్ మొత్తం రియల్లీ సార్ నేను షాక్ అయిపోయాను. లస్క్ టప్ ఇప్పటివరకు నేను మాస్ సాంగ్స్ చాలా ఇచ్చానండి, చాలా మాస్ సాంగ్స్ ఇచ్చానండి, That is typically అసలు ఇలా చేయలేదండి నన్ను. సో అలా ప్రతిదీ ఒక ఛాలెంజ్ గానే చేసామండి. వాంట్ అంటే ఆడియన్కి కావాలండి. పైగా ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అక్కడ ఆ పాటలో మీరు అన్నట్టుగా బాలయ్య బాబుని అలా నుంచోబెట్టి ఆయన ఏం డాన్స్ చేయలేదు, అంత అద్భుతమైన ఎనర్జీ డాన్స్ చూపించేశారు ఆయన. అంటే ఆయన చూపించిన మిగతా పాటలన్నీ పక్కన ఒక ఎత్తు, నుంచోబెట్టి కూడా బాలయ్య బాబుతో ఇంత అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ చేయగలరంటే అది రొమాంటిక్ అంటే అది అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ సాంగ్. రెండో సాంగ్ వచ్చేసరికి తంజావూరు బొమ్మ, ప్యూర్ ఫ్యామిలీ అండి. అది హై ఎనర్జీ ఉండాలి, మొత్తం చూస్తే ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సినిమాలో ఉన్న మరదళ్ళు ముందు ఉండాలి, వీళ్ళు వాళ్ళే రూల్ చేయాలి. అందుకని వాళ్ళందరికీ డాన్స్ వచ్చిన వాళ్ళనే నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సెకండ్ హాఫ్ నుంచి మీరు తీసుకువెళ్ళిన తీరు, అంటే ఒక ఎమోషన్ ని డ్రైవ్ చేసిన తీరు, క్యారెక్టర్, అసలు రెండో క్యారెక్టర్ ని మీరు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చలపతిరావు గారు మీరు చెప్పండి ఎలా అనిపించింది? మీరు సింహ చూసుని ఉంటారు, బాలయ్య గారితో పెద్ద సాంగ్ లేదని కానీ సెకండ్ హాఫ్ లో, లేకపోతే రిలీఫ్ లేదని కానీ అసలు ఎవరికీ ఫీల్ లేదు. ఎవరికాడు ఇలా ఇంటర్వెల్కే ఇలా అయిపోయారు అందరూ. సరే పరిగెత్తుకొచ్చారు లోపలికి అందరూ గబగబగబ, అసలు తర్వాత ఏం జరుగుతుందండి. ఇక అక్కడి నుంచి కూర్చున్నారు. ఇక అంతే, ఆ కూర్చోటం అయిపోయేదాకా అలాగే కూర్చున్నారు, సమ్మించిపోయారు. ఏమి కామెడీ లేదని కానీ, లేకపోతే రిలీఫ్ లేదా, సాంగ్ లేదా అని ఎవడు అడిగేవాడే లేడు. చాలా హ్యాపీగా వడ్డించిన విస్తరి తిన్నారు, శుభ్రంగా పెట్టాడు వడ్డించిన విస్తరిని, శుభ్రంగా భోంచేసి థియేటర్ లో నుంచి హ్యాపీగా బయటికి వెళ్ళిపోయారు అందరూ. బాగుందిరా. మా నందమూరి ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసి తిరుగుతున్నారు రోడ్ల మీద. ఆ తర్వాత అది కాకుండా మూవీ ఫినిష్ అయి బయట వచ్చేటప్పుడు బోయపాటి గారికి బాలకృష్ణ గారికి ఏంటి లింక్, ఏంటి సెకండ్ మూవీ కూడా ఇలా వచ్చేసింది, అదొక వాళ్ళకే అర్థం కావట్లేదు. బోయపాటి బాలకృష్ణ అందుకే మాకు కూడా బావా సవరదీయద్దు ఆయమ్మాయిని సవరదీ మాకు బావా అను బాగుంది. అది బాగుంది డైలాగ్. అభినంద్ దగ్గర చూడు, ఏదో సవర్ తీయాలంటగా సవర్ అంటే మళ్ళీ కనెక్ట్ అయింది. అభినంద్ దగ్గర సీన్ ఉంటుంది ఎంపీ దగ్గర. ఒక ఎంపీ యాక్చువల్లీ ఈయన ద్వారా జగపతి బాబు విలన్ ని లోపల వేస్తారు, వేయిస్తే సెంట్రల్ నుంచి దిగుతారు మొత్తం ఎంపీలు దిగి కొంచెం లోపలికి వచ్చి సవరదీ అంటాడు. నీ డ్యూటీ ఏంటి అండి? ఎంపీ డ్యూటీ ఏంటి అంటాడు. ప్రజాసేవ అంటాడు. మరి బ్రోకర్ పని ఏంది? రఫల్డ్ని కొడితే లోపల ఎంపీని సెంట్రల్ మినిస్టర్ ముందు కూర్చొని ఉంటాడు, వాచ్ తీసుకొని అలా ఏదో సవర్ తీయాలంట కదా. ఏం సవర్ తీయాలి? యాక్చువల్లీ ఫ్యామిలీస్ ని మీరు పోర్ట్రే చేసిన విధానం చాలా బాగుంది శ్రీని గారు. ఒక బామ్మ కానివ్వండి, తల్లి తండ్రి రోల్లో సుమన్ గారు సుహాసిని కానివ్వండి, ఒక చెల్లి రోల్లో సితార గారు కానివ్వండి, ఇప్పుడు రాధిక అత్తయ్య ఈశ్వరి గారు కానివ్వండి, ఇప్పుడు ఈ మరదళ్ళు కానివ్వండి, అంటే ఒక కుటుంబాన్ని ఎంత అందంగా వాళ్ళ మధ్యలో ఉన్న అనుబంధాలని చూపించాలో చక్కగా చూపించారు. నిజ జీవితంలో కనిపించే పాత్ర వాటిని మనం పాజిటివ్ గా చూపించడం, అంతే. నెగిటివ్ అంతే లేదు, ఇలా ఉండకూడదు. సినిమాను చూసి ఒక ఏదో తెలుసుకోవాలి, విలువలు తెలుసుకోవాలి. ఇవాళ విషయంలో పొట్టకూటి కోసం ఉద్యోగాలని ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. అందరూ కలిసి ఉండాలని అందరికీ ఉంటుంది, మరి ఉండలేరు. అక్కడ తండ్రికి ఏదైనా జబ్బు చేసి చూద్దామంటే రాలేడు, లీవ్ దొరకదు. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు ఒకసారి వచ్చి ఇప్పుడో వస్తాడు. అదేని కాదండి, ఇందాక అన్నారు చాలా కష్టమై ఉంటుందండి. చాలా ఇష్టం అండి ఇది. ఆ మాత్రం కష్టపడకపోతే కష్టపడ్డామని మాట వాడకూడదండి. అందుకే ఈ అవుట్పుట్ అండి. ఈరోజు భగవంతుడి దయ వల్ల ఇంతమంది మనల్ని గుర్తించి ఒక ఇది ఇచ్చి మనం నెత్తిన పెట్టుకుంటున్నారంటే దాన్ని నిలబెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఒక సినిమా మీరు అడిగారు ఇందాక, మీరు టెన్షన్ పడిపోతారా, మీ బరువు ఇది నెక్స్ట్ పిక్చర్ ఎక్స్పెక్ట్ మాకు అనిపించదు. మేము పని చేస్తున్నాం సిన్సియర్ గా, డెఫినెట్ గా దానికి తగ్గ ఫలితం వస్తుంది అన్న ఒక దృఢ సంకల్పం, విశ్వాసం. మా పనుల మీద మా ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం. Sonal, did you miss the family here? Did you ever feel that you missed it in the second half, first half? Once the shooting was done? Yeah. Oh, I can't tell you how much I missed all of them. I swear that's why I've been calling it the legend family, because it really felt like a family. మన జగపతి బాబు గారి గురించి చెప్పండి సార్. ఫస్ట్ టైం మీరు విలన్ గా ఎలా అనుకున్నారు సార్? మామూలుగా చెప్తున్నాను అంటే, బాలయ్య లాంటి ఒక పవర్ఫుల్ హీరోని ఫేస్ చేయాలి అని అంటే కంపల్సరీ ఆపోజిట్ పర్సన్ మెయిన్. మనం ఒక బంతిని గాలిలోకి విసిరేసామనుకో ఎటు వెళ్ళిందో కూడా తెలియదు.
ఎదురుగా బలమైన గోడ ఉంటేనే బౌన్స్ అయ్యి దాని పవర్ తెలుస్తుంది, ఎంత స్పీడ్గా బ్యాక్ రాగలదు. ఆ బలమైన పవరే విలన్. అతను ఉంటేనే ఎప్పుడైనా సరే ఆ పవర్ రియాక్ట్ అయ్యేది. కాబట్టి దాని గురించి జరిగే ఒక సర్చింగ్లో అనుకోకుండా అసలు ఎవరో ఎందుకు ఇలా వెళ్తే ఎలా ఉంటుందని ఒకళ్ళు అంటే డిస్కషన్స్లో ఒకళ్ళు మాట వస్తే అప్పుడు వెళ్ళి కూర్చున్నాను. యాక్చువల్లీ అది రిస్కేనమ్మా. ఎందుకు రిస్క్ అయ్యా అంటే అతనికి ఫ్యామిలీస్లో మంచి పేరుంది, సాఫ్ట్ హీరో అని. నేను వెళ్ళి అడిగినప్పుడు పవర్ఫుల్ విలన్స్ కదా, మోహన్ రాజులు అలా లేపాలి. మిగతా వాళ్ళంతా బాలయ్య బాబు చేసింది. నాకంటే పొడవులు ఎక్కువ, ఎగిరిగిరి కొట్టాల్సి వచ్చేది. జగపతి బాబు కూడా ఆయన కూడా వచ్చే అయితే కానీ బట్ చెప్తున్నా. బట్ ఏంటంటే సో ఆ ప్రాసెస్ లో బాలయ్య బాబును ఫేస్ చేసేవాళ్ళు మిగతా వాళ్ళంతా పాచింతగా కొట్టి 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 ఎన్ని కొడతాడు, ఎన్ని కొట్టినా అయ్యే. కొత్త పంచి కొట్టాలన్నా కూడా ఎవరు కొడతారు, వాడికి వెళ్ళిపోతుంది జాలి. అటువంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఏకవచనంతో పిలవడం, నన్ను రాయని ఇవన్నీ ఉన్నాయి, పేరుతో పిలవడం, ఇవన్నీ పిలవడం అంటే అవతల ఆర్టిస్ట్ కూడా స్టేచర్ ఉండాలి. పిలిస్తే పెట్టారా వీళ్ళు పెట్టారు కాబట్టి ఒక మంచి ఆర్టిస్ట్ అందరిలో ఉంటారు. ఇప్పుడు జగత బాబుని అనుకుంటే అది యాక్చువల్లీ చాలా రిస్కీ ఫ్యాక్టర్ అమ్మా. రిస్క్ అయినా సరే తనలో ఏముందో నాకు ఐడియా ఉంది, ఏం తీసుకురావచ్చు బయటికి. రాలా ముందు పవర్ బయటికి రాలేదండి. మామూలుగా చెప్పేది చాలా ఇది ఉంటుంది. హాస్పిటల్ అలా వస్తూ ఎవడాడు దన్ కొడుకు దెబ్బలు తగిలి ఉంటే హాస్పిటల్లో ఉంటాడు బాబు. నడిచొచ్చే దారిలో అలానే చూస్తూ ఎవడాడు అని అడగాలి. మీ వైజాగ్లో మీ గురించి తెలిసిన తర్వాత ఎవడ దెబ్బేస్తాడు బాబు అంటే అలా వచ్చిన వాడు అలా చూస్తుంటే బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే తప్పు లేదు. ఆ ఇది మాట్లాడాలంటే అది ముందు రాలా. ఇందులో స్కిన్ కదిలేదు కూడా మేనరిజం ఉంటుంది. అది ప్రాక్టీస్ చేయించాం. అది మాట్లాడడానికి బూతులు వాడాల్సి వచ్చిందండి. భయంకరమైన బూతులు చెప్తూ బూతులతో ఇక్కడి నుంచి ఇది నిన్ను ఇలా చేశారు అని అంటే అప్పుడు దానిలోకి వెళ్ళాడు. దానిలోకి వెళ్ళి నా రావడానికి నేను ఎక్కువ వాడాల్సి వచ్చింది. బాబు ఇది ప్రపంచంలో ఇద్దరే వాడతారు. ప్రపంచంలో ఇద్దరే చేసుకుంటారు బయట. ఒక ఆయన కీర్తి చేసులు ఎంజిఆర్ గారు ముఖ్యమంత్రి తమిళనాడు, తర్వాత బాలయ్య, మనం వీళ్ళిద్దరే.